गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरु महायोगिनी रूपरहितयोगीश्वर वीर धर्मज माता की जय। అప్పుడు వాతావరణం ఇప్పుడు వాతావరణం మంచిగా ఈ జీవరాశుల కల్లా ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైనదంటే ఈ యొక్క జన్మకి ఏది సత్యం, ఏది ధర్మం, ఏది జ్ఞానం, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనేక విజ్ఞానం జ్ఞానం ఇచ్చారు భగవంతుడు. సరే, మిగతా జీవులకు ఆ విధంగా వేయలేదు, మన మానవ జీవికి ఇచ్చారు. నేను సృష్టిస్తున్నా అంటే సుఖ సంపదలన్నీ సృష్టించిన నీవు ధర్మ మార్గంలో వచ్చి సత్య మార్గంలో వచ్చి అహింసా మార్గంలో వచ్చి నీ జన్మను తలుచుకొని మిగతా జీవులను కూడా తరింప చేయలేను అని చెప్పి భగవంతుడు మీరంతా సృష్టి చేశారన్న. అయితే మహాపాపయుగమైన ఈ కలియుగము ఏది సత్యము ఏది ధర్మము తెలిసి కూడా నడవలేకపోతున్నారు. అది ఎందుకు కారణం అంటే మనము గురువులను చేరటం లేదు. ప్రపంచంలో మనకు 33 కోట్ల దేవతలు సృష్టించారు మన పెద్దలు. రోజుకొక దేవుని వచ్చినా కూడా మన జీవితకాలము మహా అంటే 100, 120, 100 దాకా ఉంటారు. ఆ జీవుని ఆ దేవతలంతా కొలిసి మనం ప్రసన్నం చేసుకోగలుగుతున్న జీవితకాలం చాలదు. అందుకని అమ్మగారు ఏం చెప్పారంటే ఏదైనా ఒకటే దేవుడు అంటే ఒకటే నామస్మరణ. ఒక దేవుడు అంటే దేవుడు మస్తు పేర్లు ఉన్నాయి. ఒక శివుడి పేరు కాశీలో విశ్వనాథుడు అంటారు, శ్రీశైలంలో మల్లికార్జున అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు శివుడికి కదా. ఒకే పేరుతో ఎందుకు పిలవటం లేదు? ఎక్కడైనా శివుడే అంటే అయిపోతుండే కదా. ఒక్కొక్క ఊరికి ఊళ్ళో కూడా శివాలయం ఉండొచ్చు, ఒక పేరు వేరే పేరే ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటారు. ఎంతమంది శివుని పేర్లు ఉన్నాయి, అన్ని పేర్లను దేవుళ్ళని మనం కొలవటానికి వస్తుందా? అందుకని ఏం చేయాలి? ఏదైనా ఒక దేవుని కొలవాలన్న, అప్పుడే మనకి ఒక మార్గం దొరుకుతుంది అని అమ్మగారు చెప్తుంటారు. అయితే అట్టని ఆ ఒక దేవుడు ఎవరైనా కావచ్చు, ఆ దేవుళ్ళే సర్వం నిండి ఉంటుంది. అయితే ఇక్కడ సూక్ష్మం ఏముందంటే, గురువులు ఎవరైతే ఉన్నారో, పెద్ద గురువు ఉండొచ్చు, చిన్న గురువు ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆ గురువులు ఒక్కరు మంచి మార్గాన్ని తీసుకొస్తారు. 10 మంది శిష్యులు ఉంటే కూడా వాళ్ళని ఒక సన్మార్గంలో నడిపిస్తారు. అదే భగవంతుడు అంటే ఇట్లుంటారా, భగవంతుని దర్శించాలంటే నువ్వు మార్గంలో నడవాలి, ఇట్లా చేయాలి అని వారికి ఒక మంత్రం చేశాను. అనుగ్రహించి ఈ విధంగా సాధండి, నీకు భగవంతుని దర్శనం అవుతుంది. అందుకనే ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం చేరి ఆ జ్ఞాన మార్గాన్ని నడవాలి.
గురువులు అంటే చాలా మంది ఉన్నారు. అట్ట కూడా ఏ గురువు దగ్గర కంటే ఆ గురువు దగ్గరికి పోరాదు. మనకి ఇష్టమైన గురువు ఎవరినైనా సరే ఒక్కరిని ఎంచుకోవాలి, గ్రహించుకోండి, ఒక్కరిని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న ఆ గురువుని మనం ఏకాగ్రతతో ఆయన్ని ధ్యానం చేస్తే అన్నీ దొరుకుతాయి. మనం ఏం చేస్తాము, అక్కడ పోతాం ఒక గురువు దగ్గరికి, ఆ తర్వాత ఇంకో గురువు పోతాం, ఇంకో గురువు పోతాం, ఇంకో రకరకాల గురువులను దర్శించుకుంటూ ఏకాగ్రతని పొందలేకపోతుంది. అందువల్ల మీకు ఇష్టమైన గురువుని మనం ఎంచుకోవాలి. మొట్టమొదటి లేదా గురువుల దగ్గరికి నేను పోననుకోండి, ఒక దేవుని, ఏ దేవుడైనా సరే, శివుడే కానీ, రాముడే కానీ, కృష్ణుడే కానీ, వెంకటరమణుడే కానీ, ఎవరైనా సరే ఒక దేవుణ్ణి మనము ఆరాధించటం అనేది, ఒక గురువునే కానీ ఒక దేవుణ్ణే కానీ ఆరాధించినందువల్ల ఏమవుతుందంటే మనలో భక్తి ఏకాగ్రత కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఎన్నో దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు 33 కోట్ల దేవుళ్ళు బోధిస్తే మనకు ఎవ్వరి ప్రసన్నం దొరకదండి. ఎందుకు దొరకదంటే నువ్వు కొద్దిసేపు ఓం నమ శివాయ అన్నావు, కొద్దిసేపు ఓం నమ శివాయ అన్నావు, లేదా కొద్దిసేపు ఏమన్నావు, ఓం నమో నారాయణ అన్నావు, ఓం నమో నారాయణ అన్నావు, ఓం నమ శివాయ అన్నావు, ఇంకోటి ఏదన్నా అన్నావు. కొద్దిసేపు ఇది, కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది అనుకుంటా పోతే దానివల్ల ఉండదు. ఏదో ఓం నమ శివాయ నేను పట్టుకున్నాం అనుకో, ఎక్కడికి పోతే ఓం నమ శివాయ అన్నాడు, తిరుపతి ఓం నమ శివాయ అన్నాడు, శ్రీశైలము నీ ఓం నమ శివాయ అన్నాడు, ఇంకా కాశీకి ఓం నమ శివాయ అన్నాడు. లేదబ్బా నేను ఓం నమ శివాయ అనుకుంటే ఇంకోటి అంటాను అంటే అది ఒకటే అనాలి, ఓం నమో నారాయణ. ప్రహ్లాదుడు మనం తెలుసుకోవాలి, ఇవంతా కూడా మొదలు ఇంకా అంత అజ్ఞానంలో నిండిపోయింది, ఏం చెప్పాలనో తెలియదు లోకానికి. భగవంతుడు రాబోతున్నాడు లోకానికి, ఎవరు ఉంటారు నాయన అంటే పుణ్యాత్ములే ఉంటారా అన్నారమ్మ. పుణ్యాత్ములే ఉంటారు నాయన, పాపాత్ములంతా పోతారు, చారణవాది మంతుడు లోకము బారన పోయేది ఉంది, టైం వచ్చేసిన దగ్గరికి నేనైతే అనుష్ఠానంలో కూర్చుంటా, బయట ఉండను. బయట ఉంటే నేను ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో జన్మకి ఆ పని నేను సాధించలేదు, అందువల్ల నేను ఇప్పుడు అనుష్ఠానంలోకి వెళ్ళిపోతానని చెప్పి అమ్మగారు చెప్పే వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా దేవుడు అంటే, దేవుడు ఇప్పుడు రాడు. సుమారు ఎప్పుడు జరిగిందంటే ఈ భాషణము మా అమ్మ దర్శనంతో రామదేవ్ బాబా అనే ఆయన వచ్చాడనమాట. రామదేవ్ బాబా ఆయన వచ్చి వాళ్ళ శిష్యులు వచ్చి అమ్మగారి యొక్క దర్శనానికి టైం తీసుకున్నారు. టైం తీసుకొని దర్శనం కావాలమ్మా మా బాబా అక్క ఇక్క అని అంటున్నాడు. అన్న తర్వాత సరే ఇస్తాను ఆయన దర్శనం అన్నారు. ఆ టైంకి ఆయన వచ్చినారు, ఆయనకి దర్శనం ఇచ్చినారు. అమ్మగారు ఆ టైంలో ఏమన్నంటే, అమ్మ అందరూ వచ్చి అమ్మ దగ్గర ఆ దేవుడు ఈ దేవుడు ఆ గురువు ఈ గురువు అని అంటానే ఉంటారు, మరి అమ్మగారు ఎప్పుడు తెలుస్తామా ఈ లోకానికి? మరి ఇంత అఖండ స్వరూపమై మీరు ఉన్నారు, అఖండ స్వరూపమైన మీది ఎప్పుడు తెలుస్తుంటే మాది ఇప్పుడు తెలియదు నాయన. యుద్ధం వచ్చిన తర్వాత పాపాత్ములంతా నశించిపోతారు, పుణ్యాత్ములు ఉంటారు, అప్పుడు అమ్మంటే తెలుస్తారు. అమ్మగారు మామూలు కాదు. 1953 ప్యాక్ చేసుకుని అందులో 73 రోజులు తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యక్షమైనాడు అమ్మకి లోపల. ఏం ఇంత కఠినం మీరు, అన్న ఆహారాలు లేవు, మళ్ళీ గాలి కూడా లేకుండా అందులో కూర్చున్నారు, ఇంత కఠినం మీరు ఎందుకమ్మా అంటే అప్పుడు ఏమని అని అన్నారు అమ్మ. శివుడు అన్నాడు. అంటే అమ్మగారు ఏమన్నారు, మీకేం కావాలమ్మా ఇంత దీక్ష? మేము దేవుడు కదా వచ్చినాము, మాకు బాధ అనిపించింది, మేము అమ్మకి ఏమి చేసుకోవటానికి వచ్చామమ్మా, మీరు ఏం కావాలో కోరుకోండి అని.
ఏం కావాలో కోరుకోదని శివుడు అడిగాడంట అమ్మకి 53 1953 డిసెంబర్ అడిగితే అప్పుడు అమ్మ అన్నారంట, శంకరా నీ దగ్గర ఉన్నదేమి, నువ్వు నాకు ఇచ్చేది. అమ్మ, శంకరా నీ దగ్గర ఉన్నదేమి, నువ్వు నాకు ఇచ్చేది అనగానే శంకరుడు నిశ్చేష్టుడైనాడంట, ఆశ్చర్యపోయినాడంట. అమ్మ ఇట్లా అంటున్నాడు, లేదమ్మా మీరు తపస్సులో ఉన్నారు కదా, మేము ఏదొక దేవతలం కదా, మేము ఏదొక వరం ఇవ్వాలమ్మా అని అడిగితే, అంట నా శంకర అట్టయితే నువ్వు నాకు ఇచ్చేది ఏమొద్దు, వచ్చేపోయే భక్తుల్ని అనుగ్రహించు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మగారి గొప్పతనం చెప్పడానికి మనకు చాలదు, ఆయన లోకోత్తరం చేయడానికి వచ్చేది మనమే గుర్తించుకోవటం అనేది ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏనా తెలుసుకున్న వాళ్ళంతా పుణ్యాత్ములు, ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉంది, వాళ్ళంతా చాలా భాగాలకి రావాలా వాళ్ళందరూ. అప్పుడు శంకరుడు ఆ విధంగానే చేస్తానమ్మా అని అన్నాడు. అట్లా ఆ విధంగా ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నది, ఏదో అనుకుంటారు అందరూ. అమ్మ అంటే అక్కడ దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. అదొక వ్యక్తి ఉంటే గాంధాపురం పోతున్నాడు, ఆయన భక్తుడు గురుమిట్కాలో ఉంటాడు ఆయన. గాంధాపురం ఆయన భక్తుడు అన్నమాట. ఎవరు భక్తుడు? దత్తాత్రేయ స్వామి భక్తుడు అనమాట. అక్కడనే సేవలు చేస్తాడు. అక్కడ అయితే అమ్మగారి దర్శనంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వస్తుండేట్టు వాళ్ళు అమ్మగారి దర్శనానికి అమ్మగారు దత్తాత్రేయ పొలానికి దర్శనం ఇచ్చారంట. ఇచ్చి గాంధాపురంలో కళ్యాణ మండపం కట్టాలని నేను అని మొక్కున్నారంట దత్తాత్రేయ స్వామికి. అమ్మగారు దత్తాత్రేయ దర్శనం అయిన తర్వాత అమ్మలో దత్తాత్రేయ రూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కాదు కట్టేది దత్తాత్రేయ ఉన్నాడని దర్శనం చేశారు. కళ్యాణ మండపం కట్టారు. అమ్మ ఏమి చెప్పరు, సామాన్యంగా ఉంటారు. ఎవ్వరికి కూడా అమ్మ మాకు అమ్మగారి దర్శనం ఇచ్చారు, మాకు అట్టయింది ఇట్టయింది అంటే మీ భగవత్ భక్తి అట్లా చేసింది నాయన. మీ అందరూ తెలుసు కదా, ఎంతో మంది ఉన్నారు కదా ఇక్కడ అమ్మ భక్తులు. ఆ విధంగా అమ్మగారు ఏది కూడా తన మీద అన్నాడు, అంతా భగవంతుని మీదనే నెట్టేస్తారు. అందుకని అమ్మ ఎట్లుంటారు, సామాన్యంగా ఉంటారు. అఖండమైన శక్తి కలిగించే కూడా చూపించారు. మనతోటి ఎంతో ప్రియంగా మాట్లాడతారు. ప్రియంగా మాట్లాడి మనకి సంతోషాన్ని ఇస్తారు. అమ్మని మనం తెలుసుకోవాలి. ఇక్కడైనా తెలుసుకోవాలి. టైం వచ్చేసింది, అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ గ్రామాన్ని చాలా రోజుల నుంచి అప్పుడు కూర్చున్నప్పుడు కానీ ఇప్పుడు గుడి కడతామని భక్తులందరూ అన్నారు. ఏదో చిన్నది గుడి మనం గుడిసెలకి వేస్తామో అని అన్నారు. నాకు ఏదైనా చేసుకోండి అయినా మీ ఇష్టము. అందరూ భక్తి అనేది అమ్మ భక్తులు నడిస్తే పుణ్యం ఏంటంటే ఇంత పెద్ద బ్రహ్మాండంగా చెప్పారు. మాకు చాలా సంతోషమైంది, బ్రహ్మాండంగా మీరు ఇంత చేశారని కూడా మేము అనుకోలేదు. చేసుకోకుండా అయినా అమ్మ అనుగ్రహం, అమ్మ మీద భక్తితాన్ని ఒక మాట అన్నామని ఇంత బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకున్నారు. ఇంకా ముందు అన్నిటికన్నా బ్రహ్మాండం ఏంటంటే ఊరిలో ఏమి రావాలి, ప్రతి ఇంటి నుంచి ఓం నమ శివాయ, ప్రతి ఇంటి నుంచి ఏమి రావాలి, ఓం నమ శివాయ శబ్దమే వినపడాలి. కానీ గొర్రెలు మేకలు పోతే వాటి యొక్క గొర్రెలు మేకలు కోళ్ళన్నిటిని నిర్దాక్షిణ్యంగా పోసేస్తే వాటి యొక్క అరుపులు ఎట్లుంటాయో ఆ అరుపులు రారాదు ఇంట్లో నుంచి, ఎవరిళ్ళలో నుంచి అటువంటి యొక్క అరుపులు రారాదు. ఇక్కడ నుంచి ఏమి రావాలా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే శబ్దమే అనేది నా యొక్క మనం నడిస్తే మీరే పుణ్యులు అవుతారు, మీరే ధన్యులు అవుతారు. అది చెప్పడానికి వచ్చా నాకు తెలుసు. మీ అందరికీ మీరందరూ భక్తులైతే అదే నాకు చాలా సంతోషం. అంతే మీరు ఆ మార్గం సన్మార్గం నడవాలి. సాధ్యమే కాదు కదా సన్మార్గం అందరికంటారు. అందరికీ సాధ్యం కాదు. అందుకని వారాన్ని పోతుంది ఆయన చాలానే ఉంటుంది. అప్పుడే భగవంతుడు వస్తాడు ఆయన, అప్పుడు వస్తాడు భగవంతుడు, ఇప్పుడు రాడు. ఆ భగవంతుని దర్శనాన్ని మనం పొందటానికి ఏం చేయాలంటే మనం
ఈ యొక్క మధుమాంసాన్ని వదిలిపెట్టాలి. ఈ రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టాలి. సన్మార్గంలోకి రావాలి. సత్యంగా మాట్లాడాలి. ధర్మంగా నడవాలి. ధర్మంగా నడవాలి, సత్యంగా నడవాలి. అప్పుడేమంటారు? భగవంతుడు మనకు. అమ్మ ఏమంటారు? భగవంతుడు ఆడు శ్రీశైలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, మనం పోతాము అక్కడంతా లేదు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఆడే ఉంటాడా? అంతటా నిండి ఉంటాడు భగవంతుడు. అంతటా నిండి ఉంటాడు భగవంతుడు. సర్వాంతర్యామే ఉంటాడు. అందుకని ప్రహ్లాదుడు అంతటా నిండి ఉన్నాడు. తండ్రి నీవెందుకు భగవంతుడిని ఆ విధంగా లేదంటావంటే ఈ స్తంభంలో చూసారంటే ఆ స్తంభంలో ప్రహ్లాదుల్లో ఉన్న భక్తి ఆ స్తంభంలోని ఆ నరసింహస్వామిగా దర్శనం ఇచ్చి చూపించేదా లేదా? అతనే మార్కండేయుడు ఉన్నాడు. శివలింగంలో అర్చిస్తూ శివలింగాన్ని యముడు వచ్చాడు ఆయనకి ఆయుష్ ప్రమాణాన్ని తీసుకెళ్ళటానికి. అప్పుడు ఏం చేశాడు? ఆ శివలింగాన్ని ఆరోగ్యం చేసుకొని ఓం నమః శివాయ తెచ్చుకొని ఆ యమధర్మరాజుని తీసుకొస్తారా? మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. విన్నాం కథలు అంటే అవన్నీ మర్చిపోతాము. మళ్ళీ నేను 5 గొర్రెలన్నా వస్తా దేవుడు తెచ్చు, 5 దినపోతులన్నా వస్తా, 5 మేకలన్నా వస్తా అని. మళ్ళీ గురువులను దర్శిస్తారు, దేవుళ్ళను దర్శిస్తారు. మళ్ళీ జ్ఞానం ఎందుకు రావటం లేదు? లేదంటే మన మనసు స్థిరం రావటం లేదు. ఏ గురువు మీద కానీ ఏ దేవుడి మీద కాదని తెలుసుకోవాలి. ఇప్పుడైనా స్థిరం చేయాలా. అమ్మ వచ్చారంటే మామూలుగా రాలేదు. ఇక్కడ లోక కళ్యాణం సాధించడానికి ఆయన వచ్చారు. ఎవరికి అక్కలేదు. మళ్ళీ వస్తుందా? మళ్ళీ రమ్మంటే వస్తారా? శివైనా మీ ఊరికి మీరు వచ్చారు. మా భక్తులంతా ఒకటి అడుగుతుంది. మాట ఇచ్చినా మాట ఇస్తే తప్పరాదు. అందుకని మాట ఇవ్వని ఎవరికి ఇచ్చినా ఎప్పుడు వస్తానైనా ఎప్పుడు వస్తావని అదే పదం మనకి. ఎప్పుడు 29వ తారీఖు భజనకు వస్తారు కదా ప్రతి నెల. తెలుసుకోవాలా. ఎందుకంటే భగవంతుణ్ణి మనము మార్గం చూపించిన గురువు మనం అందరిది పుణ్యాత్వం. మనం ఏదో పుణ్యం ఎక్కడికో పూర్వజన్మ పుణ్యమే అమ్మ మన దగ్గరలోనే ఉదయించారనమాట. ఎక్కడో దూరం ఉదయిస్తే మనకి ఎక్కడ దొరుకుతుంది? అది మీరెక్కడ ఇప్పుడు ఆ దాంట్లోనే ఉంటుంది, ఆ దుర్గంలోనే ఉంటుంది. ఆ దుర్గం నుంచి బయటకు వచ్చారంటే మనం అంతా అదృష్టవంతుల్ని. మనల్ని అమ్మ ఉద్ధరించడానికి వచ్చారు. అందుకే అమ్మ ఏమంటారు? తనలో దేవుడు దండిగై ఉండగా తెలియదు మానవ పశువులకు. తనలోనే దేవుడు ఉన్నాడు. తనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేక అక్కడ ఉన్నాడు ఇక్కడ అనుకొని అజ్ఞానంలో పోతూ ఉన్నారు. చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. ఏం పెద్ద బిఏ ఎంకాము అవన్నీ చదివిన వాళ్ళకి దేవుడు దొరకడు. కేవలం ఏం చదవనోడికి కూడా భగవద్భక్తి ఉంటే వాడు ఓం ఏనైనా ఆ విధంగా భగవంతుడు అనేటి వాడిని మనము మనసుతోటే ఆరాధించాలి ఆయన అంటారు. అమ్మ ఏమంటారు? దేవుడు మీరు ఒకసారి ఏమైందంటే అమ్మ మీరు మీ గురువు మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకోడు, మీ చెవిలో మంత్రం చెప్పడు, మీరందరూ గురువు అంటారు, గురువు అంటారు. మీ గురువు ఏమో అందరూ కూర్చోబెట్టుకొని మంత్రం చేసి ఇస్తాడు. మరి మీకు చెవుల్లో మంత్రం చెప్పడు, మీకు ఇంకా అవి చెప్పడు, ఇవి చెప్పడు, ఇవి చెప్పడు ఈ గురువు అని చెప్పి అంటున్నారమ్మా. పక్కన వేరే గురువు వాళ్ళు అని చెప్పి అమ్మగారికి చెప్పడం జరిగింది. సరే అట్లనా? అయితే నేను మీ వెంట ఉన్నానో లేనో నిరూపణ చేస్తాను, నేను భోజనం చేస్తాను ఏమ్మా. అయితే అట్లా అమ్మ అన్న తర్వాత వాళ్ళు 10-15 రోజులు 10 రోజుల్లో వాళ్ళు ప్రతి పున్నమి రోజు ఏం చేస్తారంటే అక్కడ అమ్మగారు గుడి కట్టుకున్నారు, పాదుకలు పెట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం కోలేలు చేస్తారు, భోజనం వండి ఊరంతా భోజనం పెడతారు, అందరికి కోలేలు చేస్తారు. వాళ్ళంతా ఆడపిల్లలంతా కూడా కోలేలు చేస్తూ లోపల రూముల్లో కూర్చున్నారు గుళ్ళు. అయితే అనుకోకుండా వర్షం వచ్చింది. వర్షం వచ్చి ఆ గుడి మీద పిడుగుపడింది. పిడుగు పడితే గుడి పోవాలా, మనుషులు పోవాలా లేదు?
ఏమా ఎంతో దూరంలో ఎంత దూరం మనం ఎంత ఉన్నాము, మనం ఎంత దగ్గరలో ఇంత దగ్గరలోనే వాళ్ళు కూర్చున్నారు. అమ్మ ఊరి ఇంట్లో ఉన్నది, పిడుగు పడింది, పిడుగు పెద్ద శబ్దం చేసుకుంటా దూరం ఉన్న వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు, అదే పిడుగు పడిపోయింది ఏంటి అయిపోయా మాణిక్యమ్మ భక్తులంతా కూడా అయిపోయినారు అని చెప్పి అనుకున్నారు. ఒక 10 నిమిషాలకి అందరు వచ్చారన్న రాగానే వీళ్ళందరూ కూడా నిద్ర లేచినట్టే అందరు లేచారన్న. ఏమా ఆ గుడి మీద పడితే గుడికి ఏం కాలేదు, వీళ్ళకి ఏం కాలేదు. కాకుండా ఆ వెలుక్కి పడిపోయినారు నిద్ర లేచినట్టు అందరూ కూడా రాగానే లేచారన్నమాట. అప్పుడు ఏం కాలేదు వీళ్ళకి, అమ్మ నేను మీ ఎంత ఉన్నాను అని నిరూపణ చేయడానికి ఇది జరిగింది ఆయన అని ఊరంతా కూడా అప్పుడు వాళ్ళకి ఎవరైతే వేదన చేశారో అమ్మ మీ దగ్గర మీ గురువు అంత అమ్మ మన సమీపంలో ఉన్నారు, మన పిల్లగాడు ఎట్లున్నారో అట్లా ఉన్నారు. నేనైనా మన పిల్లగాడు ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నారు. మన పిల్లగాడు మన దగ్గరకు వచ్చి ఆ తల్లి ఎత్తుకోలేదా ఆ విధంగా ఉన్నారు అమ్మ మనం. కానీ ఆ తల్లి పాలు తాగాలని తల్లి దగ్గరకు వస్తుంది, అట్లా మనం ఏం చేయాలా, అమ్మని ధ్యానం చేయాలి, అమ్మని ధ్యానం చేయాలి, అమ్మని మననం చేసుకోవాలి. అప్పుడు అమ్మ మన అంటే అది. అందుకనే అమ్మ ఏమంటారు, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఉదయం లేచిన మొదలుకొని ఏ పని అయినా చేసుకోండి, నామస్మరణ చేసుకుంటూ తీసుకోండి. ఎంతో అమ్మ అనుకుంటా కూడా మాకు మోక్షం కావాలమ్మా మాకు అని అంటే, మోక్షం కావాలా మీకు పొలం కాడ పనిచేస్తున్నట్టు అమ్మగారి యొక్క పొలాల కాడ పనిచేస్తున్నట్టు అమ్మ మాకు మంత్రం కావాలి అని అన్నారు. అంటే మీకు మంత్రం కావాలా, మంత్రం లేదే లేదు అమ్మ అనుకుంటా కూడా అదే మీకు మోక్షం అని అట. మనం ఎప్పుడు అమ్మగారి మీద మనస్సు నిలుపుకొని మళ్ళీ మనము నిరంతరం అమ్మను మనసులో పెట్టుకొని మీరు ధ్యానించుకొని నీ చూస్తే అమ్మ దర్శనం లేకపోతే తెలుస్తుంది. మరి ఒక అమ్మ అంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారట బయట ఇద్దరు మాట్లాడుకుంటున్నారట, ఆమె ఈ పక్కింటారు మాట్లాడుకుంటే అమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయినాడంట. అరే అమ్మ పోతా ఉంది మా ఇంట్లోకి, నేను లోపలికి పోయి అమ్మకి పీట వేయాలా, అమ్మకు ఆసనం వేయాలా అని చెప్పి ఆమె లోపలికి పోయిందంట. పోతే అక్కడ పోగానే మనం అమ్మ కనిపించలేదు. అక్కడ ఉంటే అమ్మగారు ఏమయ్యేవారు, మా అమ్మలు కాదమ్మ ఎవరు చెప్తున్నారు, బ్రహ్మంగారు చెప్తున్నారు, అమ్మ గురించి చిత్రంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, జన్మశైర్యం 5వ అధ్యాయంలో తాళపత్ర గ్రంథంలో చెప్తున్నాడన్నమాట. జన్మశైర్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాధవం యానగుంది ఉత్తరాదికి ఉభయ రాజ్యం దక్షిణాంకం కర్ణాటక రాజ్యం. ఎంత స్పష్టంగా రాస్తున్నాడో 5వ అధ్యాయంలో తాళపత్ర గ్రంథంలో బ్రహ్మంగారు అమ్మగారు కర్ణాటక రాజ్యంలో యానగుంది అనే క్షేత్రంలో ఉంటారు. వీరధర్మజ అనే పేరుతో వెలుస్తారు. ఆయన నేను ఒకటే, ఆయన విరాట్ స్వరూపుడు, అతడే నేను తానే నేను విరాట్ అంటే అంతనే మనం శ్రీ మహావిష్ణువుని విరాట్ అంటాం, శివుడిని విరాట్ స్వరూపుడు అంట, అంతటే ఉంటాడు అబ్బా శివుడు అంట అంటావా లేదా ఏమో అట్లా అమ్మ ఆ విరాట్ స్వరూపుడు ఉన్నారు నాయన అని చెప్తాడు అన్నమాట బ్రహ్మంగారు. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం మనకి కర్ణాటక రాష్ట్రం లేదు. ఎప్పుడు వచ్చింది కర్ణాటక రాష్ట్రం, అది పేరు చెప్తారా ఎవరైనా ఒక్క కూడా చెప్పలేదా? కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు పేరు చేస్తున్నాం మనం, ఎవరు గుర్తులేదా? ఎప్పుడు 1954లో పెట్టుకున్నాం అంతేనా? ఏమైనా హైదరాబాదు ఇది యూనిట్ పెట్టుకున్నాం. మరి బ్రహ్మంగారు రాసింది 400 సంవత్సరాలే కర్ణాటక రాజ్యం యానగుంది వీరధర్మజ. అక్కడ మీరందరూ చేరండి. పంచాక్షరి నామమే ఆ యొక్క పర్వతం మీద పంచాక్షరి నామం నడుస్తూ ఉంటుంది. అదే మీ అందరి గుర్తు. మీరందరూ అక్కడ చేరండి, హిందువులు అవుతారని బ్రహ్మంగారు చెప్తున్నారు. మీరంతా దుగురూరు గ్రామం వాళ్ళంతా చుట్టుపక్కల గ్రామాలంతా ఇద్దరన్నా తెలుసుకొని యానగుంది క్షేత్రానికి చేరుకొని తల్లి ఇద్దరు వస్తారు కదా, భార్య భర్తలు ఇద్దరు వస్తారు కదా, తప్పకుండా వస్తుంటారు అమాసం వస్తుంది అట. ప్రతి ఒక్కరు కూడా
అమ్మ సన్నిధానానికి వచ్చి ధన్యత పొందండి. అమ్మ దగ్గర ఎందుకంటే ఆయన మహాగురు కారణ జన్మ వచ్చాడు. ఎందుకు? లోక కళ్యాణం చేయటానికి కారణ జన్మమై రాముడు కృష్ణుడు ఆ విధంగా ఏ విధంగా వచ్చినారో ఆ విధంగా వచ్చారు. వాళ్ళంతా వచ్చారనమాట. వచ్చి కారణ జన్మం ఎత్తి కనిపించారు. అందుకని అమ్మ జరుగుతుంది. బసవాది శరులంతా కూడా పుట్టి ఉన్నారు ఈ యొక్క భూమి మీద. వాళ్ళంతా మాయా దేహంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 80 క్షేత్రాన్ని చేరుకుంటారు. బసవేశ్వరుడు ఏం చేస్తారు? అక్కడ తాండవం చేస్తారు. భక్తులందరూ అక్కడ చేరుకున్నప్పుడు నందిముఖ పరమానందం, నందిముఖ పరమానందం, నందితానంద మందిరం, నందీశ్వరుని సుముఖాననే సంభ్రములయ్యేది. నందీశ్వరుడు దివి నాట్యములు ఆడేది. నందీశ్వరుడు కూడా అక్కడ చేరుకొని సర్వభక్తగణం అక్కడ చేరుకొని అంత ఆనందాన్ని నింపుతారు. వీరందరూ కూడా ఎవరైతే సన్మార్గంలో నడవాలి, ఎవరైతే అమ్మ మార్గంలో నడవాలి, అహింసాకత్వంలో నడవాలి, అంతకన్నా మేము మా కుటుంబాలు అంతకన్నా భాగ్యం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ జ్ఞానగుర్తు దారి పట్టండి. సమయం దగ్గరికి వస్తుందన్నమాట. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి కదా, అంతేనా కదా? దీపం పోయిన తర్వాత తవ్వుకుంటూ సర్దుకోవడానికి ఎంత రాదో ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మనమంతా కూడా యానగిరికి చేరుకొని ఆ మధుమాంసాలకి దూరం అయిపోయింది. అది అమ్మగారు పోతే కాగద్దు తిరుగుతుంది, ఎక్కడ పోతాము, ఏం చేసాక అంతేనా లేదు? ఆ విధంగా అనుకుంటారు. ఆ విధంగా అనుకోకుండా అది దైవ మార్గం, అది దేవతా మార్గం. దేవతా మార్గం అది. ఎప్పుడైతే మధుమాంసాలు వదిలిపెట్టేస్తారో మనం ఏమవుతాము? మనం దేవతా మార్గంలోకి వెళ్ళుకున్నట్టు లెక్క అన్నమాట. ఎప్పుడు భగవన్ నామ స్మరణ చేస్తున్నాము, మనం దేవుని యొక్క స్మరణలో ఉంటాం. పొలాలైనా చేయండి, ఇంటికాడైనా చేయండి, దానికి నియమము లేదు, దానికి వ్రతము లేదు, ఏమీ లేదు. నియమము లేక గురువయ్య నామము, నియమము లేదు దానికి. నామము నియమము ఎప్పుడు కూడా నియమం లేదు. నియమం అనేదే లేదు. ఎప్పుడు జపం తప్పం చేయాలి. ఎప్పుడు చేసుకుంటాను కూడా, అరే నేను ఇప్పుడు స్నానం చేసుకోలేదు, ఇప్పుడు నేను జపం చేయరాదు అనుకోరాదు. ఎప్పుడు స్నానం చేసుకొని దేవుడి రూపులోకి పోయి అప్పుడు దీపం ముట్టిస్తామే, అప్పుడు మాత్రమే స్నానం చేసుకోవాలి. మిగతా టైంలో అంతా కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటా అందరూ కూడా ఆ విధంగా గడపాలి. అమ్మాయి ఏమంటారు? స్త్రీమూర్తులు లేస్తారు కదా, ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చేయడం గడించి స్నానం చేసుకొని వంట చేయాలా. భగవన్ నామస్మరణ చేస్తా వంట చేస్తే ఆ వంటనే ఔషధం, అమృతం అవుతుంది. ఆయన వంటనే అమృతం అవుతుంది. కావున ఆ విధంగా మనం పొయ్యి ముట్టించేటప్పుడు ఏం చేయాలి? ఒక మనం ముట్టించేటప్పుడు ఓం నమ శివాయ అనాలా, ఇంకేమనాలా? మన జగడాలు ఆడుకుంటా ఈ విధంగా ఉంటుకుంటా ఏమవుతుందంట, దానివల్ల ఏమంటే అది చిన్న వాళ్ళకు కూడా జగడాలే అంటారు. ఏదైనా అందుకని మనం ఏం చేయాలా? అమ్మ ఎంత సూక్ష్మంగానే మనం చెప్తున్నారు, ఎంత ఈజీగానే చెప్తున్నారు, సామాన్యంగానే చెప్తున్నారు. అందువల్ల మనము నిరంతరం మనసులో మంత్రాన్ని జపం చేసుకుంటూ అమ్మగారిని మనసులో పెట్టుకోవచ్చు. అమ్మను మీరు దర్శనం చేసుకొని ఉండొచ్చు, అమ్మ ఫోటో కూడా చూసి ఉండొచ్చు. అమ్మగారిని ఫోటో చూసి లేదా అమ్మగారిని చూసిన వాడు ఆ యొక్క రూపాన్ని అనుకుంటూ మీ దైనందిన కార్యక్రమాన్ని మీరంతా నడుచుకుంటే మీరంతా ధన్యులు అవుతారు. సూర్యచంద్రాలు ఉన్నంత వరకు అమ్మ భక్తులకి నా భక్తులే శ్రేష్టం, వినాయకుడు శివుడు వచ్చాను. అమ్మగా ఈ ప్రపంచంలో అమ్మగారి భక్తులే శ్రేష్టమని ఆ శివుడే చెప్తాడంట. శ్రీశైలం మల్లికార్జునుడు బయటకు వచ్చేది ఉన్నది, వస్తాడు జటాయుంటకారుడై బయటకు వచ్చి అమ్మ గురించి ఆయన చెప్తాడు. అటువంటి రోజు కూడా దగ్గరకు వస్తున్నది. ఇది సత్యమని నమ్మండి, ఇది అసత్యం కాదు. ఆ మల్లికార్జునుడే సాక్షిభూతమై ఉన్నదన్నమాట అమ్మ యొక్క మహిమకి. అవును, మీరందరూ కూడా అదృష్టవంతులు, జ్ఞానవంతులు. మీరందరూ కూడా అమాసను పుణ్యమని ఏదో ఒక తీసుకోవాలా. ఇంకా యువకులు ఉన్నారు, యువకులంతా వచ్చున్నారు, అందరు రాజకీయంలో బాగా ఉన్నారు. రాజకీయాలు ఈ రోజుల్లో బెల్లం లెక్క, బెల్లమన్నా తీయం తప్పులేము, కానీ రాజకీయాలు మాత్రం మా ఉన్నారు కదా, అది రాజకీయంలో బెల్లం అయిపోయింది అన్నమాట.
పిల్లలకి యువకులకి ఏమైపోయింది, రాజకీయం బెల్లమై రాజకీయ నాయకులు అంటే తిరుగుతారు. తిరగండి. జగన్ప్రకాష్ పాటిల్ కూడా అమరావతి వస్తారు, కానీ ఆయన సజ్జన మార్గంలో ఉంది, ధర్మ మార్గంలో ఉంది. అంటే మీరు కూడా రాజకీయంలో ఉన్నా కూడా మధుమాంసాన్ని వదిలిపెట్టి ధర్మ మార్గం ఉంది. ప్రతి ఊర్లను మంచిగా చేసుకుంటూ మీరు కూడా సన్మార్గం నడవాలా. 50 ముట్టకు మీరు అందరూ కూడా చేరాలా. అప్పుడు ఆ బసవేశ్వరుడికి కూడా ఆనందపై మన ముందు ఆయన తాండవం చేస్తారు. అటువంటి రోజులన్నీ చూడాలంటే మీరందరూ కూడా అమ్మ మార్గానికి తప్పకుండా చేరుకోవాలని నేను మనవి చేస్తూ తెలుస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత యోగీశ్వర మాతా కీ జై.